బ్రో మీ ఫామ్‌లో కోళ్ళకి ఎప్పుడైనా వైరస్‌లు వచ్చినాయా? వస్తే ఏం చేసినావు అని చెప్పి అడిగారు. నా ఫామ్‌లో కోళ్ళకి ఇప్పటివరకైతే వైరస్‌లు రాలేదు. ఎందుకు అంటే నా ఫామ్ దగ్గరికి మా ఇంటి పక్క వాళ్ళొచ్చినా, లేదా ఎవరైనా కోళ్ళ కోసం, కోడిగుడ్ల కోసం వచ్చినా కూడా వాళ్ళని కొంచెం దూరం ఉంచి వాళ్ళ కోళ్ళు చూపెట్టేది, ఎగ్స్ తీసుకొచ్చి ఇచ్చేది తప్ప, నేనెప్పుడు కూడా నా ఫామ్ లోపలికి ఎవరిని రానీయలేదు. ఒకవేళ వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు మన ఫామ్ లోపలికి వస్తే తప్పకుండా వైరస్ అనేది మన కోళ్ళకొస్తది. 100కి 200% వస్తది. అండ్ బయట నుంచి కోళ్ళు తీసుకొచ్చి మన ఫామ్‌లో ఏసినామనుకోండి, తప్పకుండా దానివల్ల కూడా కోళ్ళకి ఎఫెక్ట్ అనేది ఉంటది. వైరస్ వస్తది. ఫామ్ మొత్తం ఖాళీ అయిపోద్ది. ఫామ్‌లో ఉన్న ప్రతి కోడికి వైరస్ స్ప్రెడ్ అయిపోతది. మనం ఎప్పుడు కూడా వేరే కోళ్ళని మన ఫామ్‌లో తీసుకొచ్చేయొద్దు. వేరే వ్యక్తులని, కొత్త వ్యక్తుల్ని ఫామ్‌లోకి అస్సలకే రానివ్వద్దు. ఈ 2 చాలా జాగ్రత్తగా మనం పాటించాలి. అండ్ షెడ్ క్లోజ్ చేస్తాం కదా! చేసేటప్పుడు ఈ 2 లీటర్ వాటర్‌లో ఒక 2 ఎంఎల్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ అనేది ఎయాలి మనం సిరప్. అట్లేస్తే ఎర్లీ మార్నింగ్ ఆ కోళ్ళకి ఫీడింగ్ ఉండదు కదా! మళ్ళీ మార్నింగ్ తప్పకుండా కోళ్ళైతే ఆ వాటర్ తాగుతాయి. తాగిన తర్వాత 12 వరకు మనకు 12 వరకి వాటికి ఎలాంటి ఫీడ్ అయితే నేనెయ్య. ఆ స్టమక్ కూడా ఎంప్టీగా ఉంటది. అదే వాటర్ తాగుతాయి. ఏమున్నా కొంచెం వైరస్ ఉన్నా కూడా అది తట్టుకునే శక్తి వాటికుంటది. అండ్ ఆ 12 తర్వాత నేను ఒక 4, 5 ఎగ్స్ తీసుకొచ్చి కోళ్ళకేస్తా. తింటాయి. తిన్న తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫీడ్ ఇస్తా. సో, నా కోళ్ళకైతే ఎలాంటి వైరస్ ఇప్పటివరకు రాలేదు. ఈ 2 జాగ్రత్తలైతే నేను తప్పకుండా పాటిస్తా. కొత్తగా ఫామ్ పెట్టేవాళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి. మీ ఫామ్ లోపలికి ఎవరిని రానివ్వకండి. అండ్ వేరే దగ్గర తీసుకొచ్చిన కోళ్ళని మన ఫామ్‌లో కలపకండి. కొంచెం జాగ్రత్తగా మీరు ఒక 2,00,000, 3,00,000 ఒకటేసారి ఇన్వెస్ట్‌మెంట్ కాకుండా నార్మల్‌గా ఒక చిన్న షెడ్డేసి, తర్వాత మీరు కొన్ని కోళ్ళు తీసుకొచ్చి ఒక 10, 20 కోళ్ళు తీసుకొచ్చి ఒక 4, 5 మంత్స్ పెంచిన తర్వాత అప్పుడు మీరు పెద్ద మొత్తంలో నాటుకోళ్ళ ఫామ్ మీరు ప్లాన్ చేసుకోండి.